హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఏదైనా ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్‌కి ఫెన్సింగు, అలాగే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఫార్మ్ హౌస్‌కి చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ అనేది కట్టుకోవాలంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఫెన్సింగ్ అనేది వేసుకోవాలని చూస్తూ ఉంటారు. వారికి కానీ, అలాగే రైతులు కొన్ని పంటలకి చుట్టూ ఫెన్సింగ్ అనేది వేసుకోవాలి, యానిమల్స్ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం. సో వీళ్ళకి ఫెన్సింగ్ అనేది వేసుకోవాలన్నా సరే మనకి ప్రెజెంట్ ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. ముందుగా దీనిని చైన్ లింక్ ఫెన్సింగ్ అంటారు. దీని యొక్క స్టాండర్డ్ సైజెస్ వచ్చేసరికి ఇది లెంత్ పొడవు వచ్చేసరికి మనకి 50 ఫీట్స్, మనకి 50 అడుగులు పొడవు అనేది రావడం జరుగుతుంది. హైట్ వచ్చేసరికి 5 అడుగులు మనకి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనమాట. 5 అడుగులు లెంత్ అనేది రావడం జరుగుతుంది అనమాట. హైట్ విడ్త్ అనేది మనకి 5 ఇంటూ 50 ఫీట్స్ అనేది వస్తుంది. సో దీనికి ఇందులో మనకి ఏంటంటే థిక్నెసెస్ అనేవి ఉంటాయి. అలాగే వీటిల్లో ఈ సైజు అంటే లోపల ఈ చైన్ యొక్క గ్యాప్స్ అనేవి కూడా ఉంటాయి. 1 ఇంచ్ కాడి నుంచి మనకి 4 ఇంచెస్ వరకు కూడా వీటిలో సైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనకి 1 ఇంచ్ తీసుకున్నట్లయితే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. సో నువ్వు 4 ఇంచెస్ అనేది మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉండేది తీసుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు ఇలా ఉంటుందంటే, మనకి చిన్న సైజు మీరు తీసుకునే పని అయితే మెటీరియల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. పెద్ద సైజులో తీసుకుంటే మీకు మెటీరియల్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి కాస్ట్ కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ ఫినిషింగ్స్ లో. ఇక స్టాండర్డ్ సైజెస్ మనకి 5 అడుగులు ఎత్తు అని చెప్పుకున్నాం కదా, 5 అడుగులు ఎత్తు అలాగే 50 అడుగులు పొడవుతోటి ఉండేది. ఇది 10 కేజీ సైజ్ అనమాట. అంటే మనకి 3 mm థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ టైప్ లో ఉండే ఒక ఫినిషింగ్ అనేది సపోజ్ మనకి ఒక 50 అడుగులు పొడవు 50 అడుగులు వెడల్పు ఉండే ఒక ల్యాండ్ గనక ఉన్నట్లయితే దానికి మొత్తానికి మనం వేసుకుంటానికి సుమారుగా 4 రోల్స్ వరకు కూడా ఈ ఫినిషింగ్ అనేది పడుతుంది అనమాట. ఒక రోలు ఇది రౌండ్ గా మనకి రోల్స్ టైప్ లో వస్తుంది. సో ఒక రోలు కాస్టే మనకి ఎంత పడుతుందంటే కేజీ లెక్కన తీసుకోవడం జరుగుతుంది. కేజీ వచ్చేసరికి 120 రూపీస్ వరకు పడుతుంది. అంటే ఇందులో 100 రూపీస్ నుంచి 110 అలాగే 120 130 రూపీస్ కూడా ఉంటాయి, కంపెనీస్ ని బట్టి అనమాట. సో మనం మీడియం రేంజ్ లోనే తీసుకున్నట్లయితే 120 రూపీస్ అనేది ఫర్ కేజీకి పడుతుంది. ఒక రోల్ అనేది మనకి 43 కేజీల దాకా అయితే రావడం జరుగుతుంది. సో 5160 రూపాయలు అనేది మనకి ఒక రోల్కే కాస్ట్ అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ మొత్తం 50 ఇంటూ 50 సైజ్ లో ఉండే ల్యాండ్ కి చుట్టూ కూడా ఈ ఫినిషింగ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా 172 కేజీల వరకు కూడా మనకి పట్టడం జరుగుతుంది. 4 రోల్స్ అనేవి పడతాయి అనమాట. సో ఆ విధంగా మనకి 120 రూపీస్ చొప్పునే చూసుకున్నట్లయితే 20,660 రూపాయలు అనేది మీకు ఎగ్జాక్ట్లీ కాస్ట్ అనేది అవుతుంది. ఇది మంచి క్వాలిటీలో తీసుకోవాలి అనుకున్నట్లయితే, క్వాలిటీ తక్కువలో తీసుకోవాలనుకున్నట్లయితే 100 రూపీస్ లో కూడా వస్తాయి. సో అలా మనం 100 రూపీస్కే మనం తీసుకున్నాం అనుకోండి, సుమారుగా ఇదే 50 ఇంటూ 50 సైజ్ లో ఉండే ల్యాండ్కే మనకి 100 రూపీస్ చొప్పున చూసుకుంటే 17,200 రూపాయల దాకా ఈ ఫినిషింగ్ అనేది వేసుకుంటానికి ఖర్చు అనేది అవుతుంది. వీటిలో మనకి ప్రతి 8 ఫీట్ కి ఒక సిమెంట్ పోల్ అనేది వేయడం జరుగుతుంది. సిమెంట్ పోల్ అనేది వేసేసి ఫినిషింగ్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చుట్టూ కూడా ఉండేటట్లు వేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే మీరు తీసుకునే వీటి సైజెస్ ని బట్టి అలాగే హైట్ ను బట్టి మీరు తీసుకునే క్వాలిటీ అండ్ కంపెనీస్ ని బట్టి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మనకి మారుతూ ఉంటుంది అనమాట. ప్రజెంట్ వీటి యొక్క రేట్లు అనేవి ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుందండి. కేజీ లెక్కన 80 రూపీస్ నుంచి కూడా మనకి కేజీ ధర అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 80 రూపీస్ అలాగే 90 రూపీస్ 100 రూపీస్ 110 120 130 రూపీస్ వరకు కూడా వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కేజీ లెక్కన అయితే నేను చెప్తున్నాను. ఇది ఒక 50 ఇంటూ 50 సైజ్ లో ఉండే ల్యాండ్ కి వేసుకుంటే అయ్యే బడ్జెట్ అనమాట. అదే మనకి చాలా మంది పొలాలు అనేవి మనకి ఏంటంటే ఎకరాసులో అయితే ఉండటం జరుగుతుంది. ఒక 5 ఎకరాలకి ఇదే విధంగా ఫెన్సింగ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం ఇప్పుడు అనుకున్నట్లుగానే మనకి 3 ఇంచి వెడల్పు ఉండే అంటే గ్యాప్స్ అనేవి 3 ఇంచి ఉండేవి తీసుకున్నాం. అలాగే మనకి 10 గేజ్ అనమాట, అంటే 3 mm థిక్నెస్ అనేది వస్తుంది. ఆ సైజు వచ్చేది మంచి క్వాలిటీ గలది తీసుకుందాం అనుకున్నాం. అండ్ తక్కువ క్వాలిటీ అలాగే హై క్వాలిటీలో కూడా చూద్దాం. మనం తక్కువ క్వాలిటీలోనే ఫస్ట్ తీసుకున్నట్లయితే ఈ సైజెస్ లో మనకి ఏంటంటే సుమారుగా మనకి ఈ 5 ఎకరాలంటే మనకి 1880 అడుగులు అయితే రావటం జరుగుతుంది. మనకి ఈ ఫెన్సింగ్ ఒక రోల్ వచ్చేసరికి 50 ఫీట్స్ అనేది వస్తుంది కాబట్టి టోటల్ గా 38 రోల్స్ అనేవి మనకి ఇక్కడ పట్టడం జరుగుతుంది అనమాట. సో మనకి 38 రోల్స్ కి
ఒక రోల్కే మనకి ఏంటంటే 43 కేజీలు అనేది పట్టడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఏంటంటే 1634 కేజీలు అనేది మనకి టోటల్గా అయితే రావటం జరుగుతుంది 5 ఎకరాలకి. సో మనం స్టార్టింగ్ కొంచెం లో క్వాలిటీలోనే తీసుకున్నట్లయితే మనకి 1 కేజీ అనేది 80 రూపాయల చొప్పున పడేదే తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 1,30,720 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. ఇదే ఫినిషింగ్ అనేది ఒక 5 అడుగులు ఎత్తుతోటి మీరు 5 ఎకరాల్లో వేసుకోవాలి అనుకున్నట్లయితే. అదే మనకి 120 రూపాయలు పడేదే మనం మంచి క్వాలిటీ ఉన్నది మంచి కంపెనీదే మనం తీసుకున్నాం అనుకోండి 1,96,080 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది 5 ఎకరాల్లో మీరు ఫినిషింగ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే. మనకి హై బడ్జెట్లో తెలుసుకున్నాం, అలాగే లో బడ్జెట్లో కూడా తెలుసుకున్నాం, ల్యాండ్కి తెలుసుకున్నాం, అలాగే మనకి ఎకరాకి కూడా తెలుసుకున్నాం. ఇక ఈ రేట్లు అనేవి మనకి మీరు తీసుకునే థిక్నెస్ని బట్టి, మీరు తీసుకునే కంపెనీని బట్టి, మెటీరియల్ని బట్టి కాస్ట్ యొక్క వేరియేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి.